మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి 15,000 రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ శారీ ఉచితం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. మారుతున్న కాలానుగుణంగా మన ట్రెండ్ కూడా మారుతూ వచ్చింది. ట్రెండ్ అంటే ఒక మాట కాదు, రెండోది కాదు, ప్రతిదీ ట్రెండ్లో ఉండాలి. ఇప్పుడు తల్లి ఒకలా ఉంటే కూతురు అలానే ఉండాలి. కూతురు ఇది వేసుకుంటే తల్లి కూడా సేమ్ వేసుకోవాలి. ఇద్దరు ట్విన్ అయిపోవాలన్నమాట. ట్విల్ చేస్తే ఇద్దరు సేమ్ కనిపించాలి అని. సో తప్పేంటి? వాళ్ళ ఇష్టం. వాళ్ళిద్దరు అందంగా కనిపించాలనుకున్నారు, ఒకేలా కనిపించాలనుకున్నారు, అక్కా చెల్లెల్లా కనిపించాలనుకున్నారు, వాళ్ళ ఇష్టం కదా. మరి ఏంటి సమాజానికి వచ్చిన ప్రాబ్లం? వాళ్ళిద్దరు అలా బట్టలు వేసుకోవడం వల్ల ఏమైపోతుంది సమాజానికి? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు రజనీ రమ గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్, నమస్తే. బాగున్నారా? ఫైన్. సో తల్లి కూతురు ఇద్దరూ 10 ఏళ్ళ గ్యాపో 16 ఏళ్ళ గ్యాపో ఉంది. అయినా సరే ఇప్పుడు పాప ఒక డ్రెస్ వేసుకుంది, సేమ్ నా కూతురులా నేను కూడా కనిపిస్తాను, మేమిద్దరం ఎక్కడికి వెళ్ళినా ట్విన్స్ లాగా కనిపిస్తాం, 12 అవ్వచ్చు, బాగుంటుంది అని అనుకుని సేమ్ గౌనో సేమ్ డ్రెస్సో సేమ్ నైటీనో సేమ్ నైట్ డ్రెస్సో తీసుకున్నారు, వేసుకుంటున్నారు. దాంట్లో ఏమైపోతుంది? ప్రాబ్లం ఏంటి అసలు సమాజానికి? ఎందుకని దాని గురించి, అమ్మాయిల డ్రెస్సింగ్ గురించి, ఈ పిల్ల ఒకలా ఉంటే తల్లి కూడా అలానే ఉండాలా అనే కామెంట్స్ ఎందుకు వస్తున్నాయి? సమాజం తర్వాత ముందు ఇంటికే వస్తుంది ప్రాబ్లం. ఎందుకని? ఏంటి? ఎందుకంటే ఇప్పుడు మనకి మెయిన్ ప్రజెంట్ ఏమి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం మనం, ఇంట్లో కానీ బయట కానీ. ఓకే, పిల్లలు మాట వినకపోవటం. ఇప్పుడు నేనే ఉన్నాను, నీ డ్రెస్ నేను వేసుకున్నాను, నీకేమనిపిస్తుంది? ఏముందిలే అనిపిస్తుంది. అంటే ఒక రెక్లెస్ ఫీలింగ్ వచ్చేస్తుంది. అంటే ఈమె దగ్గర ఏముందిలే నేర్చుకోవడానికి అనేది అనిపిస్తుంది. తర్వాత నేను ఏదైనా చెప్పాను అనుకో, చెప్పొచ్చిందిలే అనిపిస్తుందా లేదా నీకు? మరి నిత్యం ఇంట్లోనే జరుగుతుంది అది. ఇప్పుడు ఆరోగ్యంగా ఉండటం అనేది మంచి విషయం, ఫిగర్ మెయింటైన్ చేయటం అనేది ఆరోగ్యంలో ఒక భాగం అనుకుందాం. అంతేగాని ఫ్రూట్ జ్యూసులు తాగి లేకపోతే ఇంకోటి అలాంటిది ఏదన్నా తీసుకుని అదేదో 0 సైజుకి వచ్చేయాలి అని అనుకునే తాపత్రయాలు ఎక్కువైపోయినాయి. ఓకే, అది మీలాంటి ఏజ్ వాళ్ళైనా సరే 0 సైజుకి రావాల్సినంత అవసరం ఏం లేదు, ఎవరికి లేదు. దేనికి ఇప్పుడు ఏమైనా ఇండస్ట్రీకి వెళ్తున్నారా? మూవీస్ ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళి హీరోయిన్గా ఎవరైనా సెలెక్ట్ అవ్వబోతున్నారు? లావుగా ఉంటే అన్హెల్దీగా ఉన్నట్టు ఫీల్ అవుతారు కాబట్టి సన్నగా అయితే బాగుంటుందని హెల్దీగా ఉండడానికి. అవును, చాలా మంది డైట్ చేస్తూ ఉంటారు. వాళ్ళని గమనించినట్టయితే వాళ్ళు ఫ్రూట్స్ తినటము, నీళ్లు తాగడము, ఏవో జావాలు తాగడము, ఇలా చెప్తూ ఉంటారు. నేను విన్నాను. ఎవ్వరు ఎంతమంది ఎంతకాలము ఎన్ని రకాల డైట్లు చేసినా ఒకానొక రోజు వచ్చిన తర్వాత ఇంక చేయబుద్ధి కాదు, చేయలేరు, నచ్చదు, మానేస్తారు. తర్వాత మళ్ళీ మామూలుగానే అయిపోతూ ఉంటారు. అంటే జీవితకాలం కూడా ఏది చేయలేరు వాళ్ళు. కానీ వీళ్ళేంటంటే ఒక టైం అని చెప్పాను కదా, పిల్లలు కూతుళ్ళు ఎదిగి చక్కగా నైస్గా పెళ్ళిగాని పిల్లలు, టీనేజ్ పిల్లలు బాగుంటారు, చక్కగా నైస్గా తెల్లగా సన్నగా పొడుగ్గా బాగుంటారు. 0 సైజో 1 సైజో ఏదో ఉన్నప్పుడు అది సహజం కదా. అప్పుడు ఈ తల్లికి ఏమనిపిస్తుందంటే నేను కూడా బాడీ మెయింటైన్ చేయాలి, చక్కగా ఉండాలి. ఓకే, అలా అనుకోవటంలో 100% తప్పేం లేదు అసలు. దానికోసం మీరు రకరకాలు చేస్తారే, పిచ్చి డైటింగ్లు, రకరకాల డ్రెస్సులు వేసుకోవటము, అక్కడ వస్తుంది అనమాట. అంటే మీరు డైటింగ్ మీ ఆరోగ్యం కోసం చేస్తున్నారా, డ్రెస్సులు వేసుకోవడం కోసం చేస్తున్నారా అని ప్రశ్నిస్తే కనుక ఇవాళ రోజున వాళ్ళ జవాబు చెప్పకపోయినా మనకి తెలిసిపోతుంది ఆ జవాబు, డ్రెస్సుల కోసమే. ఓకే, చిన్నప్పుడు వేసుకోలేకపోయారు కాబట్టి ఏం కాదు, ఏ రోజుల్లో డ్రెస్సులు ఆ రోజులే ఉంటాయి. ఇప్పుడు మీరు వేసుకున్న డ్రెస్సులని చిన్నప్పుడు మేము వేసేసుకున్నాం, ఓకే, అవి రిపీట్ అవుతున్నాయి. హెయిర్ స్టైలే కానీ, ఒక నెక్లెసెస్ కానీ, జ్యువెలరీ కానీ, ఇవి కానీ ఏది తీసుకున్నా మా చిన్నప్పుడు ఏముండేవి, ఇప్పుడు మీరు కూడా అవే వేసుకుంటున్నారు. ఈ ఫ్రాక్లన్నీ మేము వేసుకున్నాం, లేవని ఎప్పుడు అనుకోవద్దు. ఇంకా మా అమ్మ వాళ్ళ ఫ్యాషన్లన్నీ వాళ్ళ అమ్మ వాళ్ళ చిన్నప్పుడు అన్నీ నడిచినాయంట, వాళ్ళు చెప్తారు మాకు. సో ఏది కూడా ఇవాళ కొత్త అని కాదు, పాతవే రిపీట్ అవుతూ ఉంటాయి. అంటే వేసుకుంటే తప్పేంటి మ్యామ్? వేసుకుంది అయితే ఏమైంది? ఇప్పుడు ఆవిడ గౌన్ వేసుకుందో, ఫ్రాక్ వేసుకుందో, మిడ్డీ వేసుకుందో, ఆవిడ ఇష్టానికి వేసుకుంది. సో ఏమైంది? అదే రెండే తప్పులు నేను చెప్తా, చాలా ఉండుంటాయి, నేను రెండే చెప్తా. ఒకటేమో పిల్లలు తల్లిదండ్రుల మాట వినాలంటే వీళ్ళు గౌరవనీయంగా ఉండాలి. అంటే డ్రెస్ చూసి రెస్పెక్ట్ ఇస్తారా మ్యామ్ పిల్లలు? చెప్తా, గుడ్ క్వశ్చన్. ఆ డ్రెస్ వేసుకోగానే ఏమనిపిస్తుంది అంటే ఫీలే మారిపోతుంది. ఇప్పుడు చీర కట్టుకున్నాం అనుకో, ఇలా ఒద్దిగ్గా కూర్చోవాలనిపిస్తుంది. డ్రెస్ వేసుకున్నాం అనుకో, 2 కాళ్ళు ఇలా 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 నడుచుకుంటూ వెళ్ళిపోవాలి, ఫ్రీగా నడకొచ్చేస్తుంది. అంటే దాన్ని బట్టి మైండ్ కూడా మారుతుంది, ఆలోచనలు మారుతాయి, బాడీ లాంగ్వేజ్ మారుతుంది. ఇది గతంలో కూడా నేను కొన్ని వీడియోస్ చెప్పే ఉన్నాను ఈ మాట. అప్పుడు ఏమవుతుందంటే ఏముంది ఇందులో అనిపించేస్తుంది, ఏ పని చేసినా కూడా.
ఫర్ ఎగ్జాంపుల్ గబుక్కుని బయటకు వెళ్ళాల్సి వచ్చింది ఆవిడకి, చున్నీ లేకుండానే వెళ్ళిపోతుంది బయటికి. వెళ్ళిన తర్వాత ఏముందిలే అనుకుంటుంది. అరే మర్చిపోయానే అని ఎక్కడన్నా ఒకసారి అనిపించినా ఏముందిలే అనేసి సరిపెట్టేసుకు మనస్తత్వం వచ్చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఎవరైనా సరే బయటకు వెళ్ళినప్పుడు లేడీస్కి చూస్తారు, అది చూసే హక్కు అందరికీ ఉంటుంది. తప్పుగా చూసారా ఒప్పుగా చూసారా అనేది పక్కన పెడితే ఒక వస్తువో మనిషో ఏదన్నా కనిపించినప్పుడు చూస్తాం, తప్పులేదు అది. అది చూసినప్పుడు ఒక స్త్రీ అలా వెళ్తుంది అంటే చూపు ఎక్కడ పడుతుంది, పర్టికులర్గానే చూస్తారు. చూసినప్పుడు ఏముందిలే అటు తిరిగే వాళ్ళు ఉంటారు, ఇంకా ఖచ్చితంగా చూసేవాళ్ళు ఉంటారు. అది చూసినప్పుడు వాడికి ఏమొచ్చిందో అలా చూస్తున్నాడు అంటుంది. నువ్వు ఇలా డ్రెస్ వేసుకున్నప్పుడు వాడు ఎందుకు చూడకుండా ఉంటాడు? ఇది అవతల వాళ్ళ తప్పు కాదు, ఎప్పుడైనా సరే మనదే అవుతుంది తప్పు. ఇంకోటి ఇంట్లో పిల్లలు, అమ్మ చెప్పాను నేను, ఇది కూడా చాలా వీడియోస్లో చెప్పాను, అమ్మ నాన్న చిన్నప్పుడు దేవుడితో సమానం అని నేర్పిస్తాం. నేర్పించినప్పుడు దేవుళ్ళు అనగానే మనకి అక్కడ దేవుడి ఫోటోలు చూపించి చూస్తూ ఉంటారు పిల్లలు, పార్వతీ పరమేశ్వర్లు ఇలా చూస్తూ ఉంటారు, ఎక్కువగా ఈ ఫోటోనే చూస్తారు. చూసినప్పుడు అమ్మని నాన్ననే అలా ఊహించుకుంటారు పిల్లలు. కానీ వీళ్ళు అలా ఉండరుగా, ఇంకా వీళ్ళ ముందే వాళ్ళు గొడవలు చాలానే అవుతుంటాయి ఇంట్లో. ఇవన్నీ తోడవుతాయి అనమాట డ్రెస్కి. తోడైనప్పుడు వీళ్ళకి ఆ భావన ఎక్కడ సింక్ అవ్వదు, మ్యాచ్ అవ్వదు. వీళ్ళు చేసేదానికి ఆ ఫోటోలో దానికి సంబంధం ఉండదు. అమ్మమ్మలు నాయనమ్మలు లేకపోతే సినిమాలు పుస్తకాలు ఇలాంటివన్నీ తల్లిదండ్రి పార్వతీ పరమేశ్వరులతో సమానం కాదు, వాళ్ళే వీళ్ళు అని చెప్తుంటారు. వీళ్ళకేమో అది జీర్ణించుకోలేరు, ఎక్కడ మ్యాచ్ అవ్వదు వీళ్ళకి. వీళ్ళు చేసే బిహేవియర్ కూడా అలాగే ఉంటుంది. అలాంటప్పుడు ఇప్పుడు ఏమైనా చెప్తే వాళ్ళు వినరు, వాళ్ళే పిల్లల్లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పాను నేను. ఇప్పుడు ఒక 40 years 45 years మదర్ ఉందండి, తనకి తెలిసిన విషయాలు పిల్లలకి ఏదో ఒకటి చెప్తూ ఉండాలి. తెలియనప్పుడు మీ పక్క గల్లీలోనే ఫలానా టెంపుల్ ఉంది అని నేను అడిగినప్పుడు పిల్లలకి తెలియదు. అయితే అమ్మకు తెలుసు కదా అని అన్నప్పుడు, నాకు తెలియదు అని అన్నప్పుడు, ఈ ఒక్క చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే నీకే తెలియనప్పుడు పిల్లలకి నువ్వేం చెప్తావు? అప్పుడు పిల్లలకి ఏమనిపిస్తుందా, మా అమ్మకి ఏం తెలియదు డమ్మి, గౌరవం తగ్గుతుందా లేదా? అసలు ఆవిడ నోట్లో నుంచి ఏదైనా ఒక మంచి విషయము, ఒక పనికొచ్చే విషయము, ఇది తప్పు ఇది ఒప్పు అని నేర్పితే కదా వాళ్ళకి తెలిసేది. నేర్పటం లేదు. దానికి తోడు ఈ డ్రెస్ ఒకటి తోడైంది. వాళ్ళకి ఏమనిపిస్తుంది, మాలాగానే ఉంది మా అమ్మ కూడా. అమ్మ ట్రెండీగా ఉండాలనుకునే వాళ్ళు చాలా లేదు. లేదు, వాళ్ళకి ఆ ట్రెండీగా ఉంది అనేది ఎప్పుడు తెలుస్తుందో 25 ఏళ్ళు దాటాక తెలుస్తుంది. ఈ లోపల తెలియనే తెలియదు. అసలు అంతవరకు ఆలోచించరు వాళ్ళు. అప్పుడే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే మిగతా వాళ్ళని చూస్తారు, నాలాంటి వాళ్ళని చూస్తారు, చీరలు కట్టుకునే వాళ్ళని చూసినప్పుడు వేరియేషన్ వాళ్ళకి వీళ్ళకి తేడా కనిపిస్తుంది. కనిపించినప్పుడు అలా లేదేంటి మా అమ్మ అని పిల్లల మనసులో అనేక భావాలు వస్తాయి. అలా లేదేంటి మా అమ్మ అని ఆవిడ, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ పిల్లలు ఆవిడ మాట వింటూ ఉండొచ్చు గాక, ఇక్కడ వినకపోవచ్చు గాక. వీళ్ళ పిల్లలకి ఆవిడ మీద గౌరవం కలుగుతుంది కానీ ఈవిడ మీద కలగకపోవచ్చు. ఆ చిన్న చిన్న చేంజెస్ అన్ని పిల్లల్లో కలుగుతూ ఉంటాయి అన్నమాట. దీనికి కారణం తల్లి. ఒక డ్రెస్సు ఇన్ని చేస్తుంది అనమాట. నువ్వు అదే కానీ నిండుగా డ్రెస్ వేసుకుని ఒక మంచి చెడ్డ చెప్తూ ఉండు, నీ మీద గౌరవం ఎందుకు పెరగదు? బయటకు వెళ్తే నీకు అనేకమైనటువంటి ఎదుర్కోవాల్సి వస్తుంది. తర్వాత 45 ఏళ్ల వయసులో, 50 ఏళ్ల వయసులోనో, 55 ఏళ్ల వయసులోనో నీ వయసుకు తగ్గ ఆలోచనలు నువ్వు చెయ్యవు. ఎంతమంది కావాలో నువ్వు చెప్పు, నేను తీసుకొస్తా అలాంటి తల్లుల్ని. పిల్లలతో సమానంగా డ్రెస్సులు కొనుక్కుని వేసుకుని, అంటే డ్రెస్ వేసుకుంటే బాడీకి కంఫర్టబుల్గా ఉంటుంది, అది హెల్త్ రీత్యా అవ్వచ్చు, లేకపోతే హడావుడిగా పని చేసుకునే ఫ్లోలో కావచ్చు, లేకపోతే టక్కని గబుక్కుని ఎక్కడికైనా వెళ్ళాలి, చీర కట్టుకునే టైం ఉండదు, డ్రెస్ అయితే గబుక్కుని వేసుకుని వెహికల్ మీద వెళ్ళిపోవచ్చు. ఇవన్నీ నేను కాదనట్లేదు, 100% కరెక్ట్. కానీ వాటికే ఉపయోగించట్లేదు కదా. పిల్ల ఎలా తయారైతే తల్లి ఎలా తయారవుతుంది. 25 ఏళ్ళు 30 ఏళ్ళ కూతురుకు వచ్చాక ఈ తల్లి ఇలా తయారవుతుంది. నేను చూపిస్తా, చుట్టుపక్కల అందరూ వాళ్ళే ఉన్నారు. నేను ఎన్నిసార్లు పొరపాటు పడ్డాను, ఈవిడ తల్లా ఈవిడ కూతురా అని చాలా మంది దగ్గర నేను పొరపాటు పడ్డాను. కంఫర్ట్ కానే కాదు, అస్సలు సమర్థన వద్దు ఇక్కడ. కంఫర్ట్ కోసం వేసుకునే వాళ్ళు వేరే స్త్రీలు ఉన్నారు. వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళాలి, పొద్దుగుకులు వాళ్ళు పొద్దున సాయంత్రం ఏ పని పడితే ఆ పని బయటకు వెళ్ళాలి, అస్తమానం బట్టలు మార్చుకునే ఇది ఉండదు. స్కూటీ వేసుకుని వెళ్ళాలి, కార్ వేసుకుని వెళ్ళాలి, పిల్లల్ని తీసుకురావాలి, గ్రాసరీస్ తెచ్చుకోవాలి, బ్యాంక్కి వెళ్ళాలి, ఎన్నో ఉంటాయి వాళ్ళకి. మాటికి కష్టమవుతుంది వాళ్ళకి ఆ చీరతోటి. అలాంటి వాళ్ళకి యాక్సెప్టెడ్. అదే హెల్త్ బాగాలేదు, యాక్సెప్టెడ్. అవన్నీ వేరే ఉంటాయి. హడావుడిగా ఉన్నప్పుడు ఓకే, నేను ఏది అనటం లేదు. కానీ ఇప్పుడు చీర కట్టుకోవాలంటే ఇబ్బంది కాబట్టి వాళ్ళకి ఓకే. కానీ ఇలా కావాలని పిల్లాశాలు వేసలు ఉంటారు. ఈ పిల్లాశాలు వేసే వాళ్ళకి బయట ఏమన్నా జరిగితే ఆనక ఏడుస్తారు, అబ్బో మాకేంటో జరిగిపోయింది, వాడు వెధవా, వేడిది. అసలు అవన్నీ మనం ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? ముఖ్యంగా
పిల్లలకి గౌరవం కలగాలంటే తల్లిదండ్రులు ఎలా ఉండాలి అనేది ఒక పేరెంటింగ్లో నేను చాలాసార్లు చెప్పాను. ఓకే. నీకు ఫ్యాషనా లేదా ప్యాషనా ఇవన్నీ నువ్వు ఎప్పుడైనా తీర్చుకోవచ్చు, నేను కాదని అనటం లేదు. కానీ రెగ్యులర్గా తల్లి కూతురు ఒకేలాంటి డ్రెస్సులు కొనుక్కోవటం, నైట్ డ్రెస్సులతో సహా. ఇప్పుడు ఇంట్లో అన్నదమ్ములు ఉంటారు, ఎదిగిన వాళ్ళు, తండ్రి ఉంటాడు, బాబాయిలు ఉండొచ్చు, తాతలు ఎవరైనా వస్తూ పోతూ ఉండొచ్చు. వాళ్ళందరి ముందు మీ గౌరవం మీకే తగ్గుతుంది. పిల్లలు వేసుకున్నారంటే పక్కన పెడదాం, తల్లి వేసుకుంటే ఏమంటారు? ఈవిడ పెద్ద ఆవిడ అయ్యి ఉండి ఈవిడ నా ఒపీనియన్ నేను చెప్పట్లేదమ్మా, ఇది నా ఒపీనియన్ కానే కాదు, అస్సలు కాదు, ఎవరిష్టం వాళ్ళదని చెప్తాను నేనైతే. కానీ ఈ పర్టికులర్ టాపిక్ మాట్లాడుతున్నాం కాబట్టి దీని రిఫర్కేషన్స్ ఎలా ఉంటాయి. ఇంట్లో ఒక మామగారే ఉన్నారు, మామగారి ముందుకు మనం వెళ్తే ఎంత అసభ్యకరంగా ఉంటుందో తెలుసా. ఇప్పుడు అదేదో ఒక చోట మామగారు చేయేసాడు మీద అని చెప్పి పెద్ద కేసు అయిపోయింది. అంటే మనం గౌరవనీయంగా ఉండనప్పుడు అవతల వాళ్ళకి గౌరవించాలని అనిపించదు. మరి ఆవిడంటే ఆ డ్రెస్ అనుకోండి, చిన్న పిల్లల మీద కూడా ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి కదా, అది ఇంకా వేరే. అది వాడి బుద్ధి దరిద్ర బుద్ధి కాబట్టి వాడు ఎవరి మీద చేయేస్తాడు. బుద్ధి ఇట్లా అంటున్నప్పుడు ఏ డ్రెస్ వేసుకున్నా సరే ఆ బుద్ధి అట్లనే ఉంది కాబట్టి చేయేసాడు. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు నువ్వెలా ఉండాలి? భర్త దగ్గర నువ్వు ఎలా ఉన్నా ఆయన ఏం అనడు. కానీ ఇంట్లో పిల్లలు ఉంటారు, ఎదిగిన కొడుకులు ఉంటారు, వాళ్ళకి ఎటువంటి అభిప్రాయాలు కలుగుతాయి, ఎటువంటి ఫీలింగ్స్ వస్తాయి. మనం వేసుకునే డ్రెస్ అనేది అవతల వాడిలో అభిప్రాయాలు కలిగిస్తాయి, తర్వాత ఫీలింగ్స్ని కలిగిస్తాయి. ఇవి మాత్రం 100% కరెక్ట్. అంటే తల్లి ఎవరు పిల్ల ఎవరో తెలియనట్టుగా ఉండాల్సిన అవసరం ఏముంది అసలు? తల్లి అంటే పెద్ద ఆవిడ, కూతురు అంటే చిన్న, ఏ వయసుకి ఆ వయసు. 10 ఏళ్ల పిల్ల అయితే ఆవిడకి 30 ఉండొచ్చు, ఇవిడికి 20 అయితే ఆవిడకి 50 ఉండొచ్చు. ఆ వేరియేషన్ అనేది ఇద్దరి మధ్యలో ఉండాలి కదా. లేనప్పుడు నువ్వు తల్లివి ఆ పిల్ల అని ఎవరు ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఒకటే సైజులు మెయింటైన్ చేస్తారు, బాడీ ఒకటే లాంటి డ్రెస్సులు. ఎంతమందిని తెల్లారితే చూస్తున్నాను. నాకెందుకు? అది వాళ్ళ వ్యక్తిగత విషయం, నేనెందుకు చెప్పాలి? మనకు అవసరం ఏముంది? మనం చెప్తామా ఏంటి? వెళ్ళి చెప్పాం కదా. కానీ ఈ సమస్య ఎదుర్కొంటున్నారు కాబట్టి ఇవాళ నేను మాట్లాడుతున్నాను. ఇది 100% కరెక్ట్ కాదు. అంటే 24 గంటలు చీర కట్టుకోవాలి ఎవరు అనలేదు ఆ మాట. మీరు ఇంట్లో ఎదిగిన పిల్లలు ఉంటే ఒకలా ఉండాలి, చిన్న పిల్లలు ఉంటే ఒకలా ఉండాలి. మీరు అన్నట్టు డ్రెస్ ఏదా వేసుకున్నా మనం చెప్పే మాట అయినా సుభాషితాలు మంచి ఉండాలి. అక్కడ అది ఉండటం లేదు. ఎదిగిన పిల్లలతో తల్లిదండ్రులు స్నేహితుల్లాగా ఉండాలి అని అంటారు. కానీ చిన్నపిల్లల దగ్గర ఎలా ఉండాలి? వాళ్ళకి కొంచెం భయభక్తులు కలిగేలాగా మనం ప్రవర్తించాలి. లేకపోతే ఎదిగిన తర్వాత నీ మాట ఎందుకు వింటాడు? నువ్వు ఇప్పుడు ఫ్రెండ్ లాగా అసలు ఉండలేవు. ఈ ఇంపాక్ట్ నీకు అక్కడ పడుతుంది, ఆ ఇంపాక్ట్ ఫ్యూచర్ మీద పడుతుంది. టోటల్గా డ్యామేజ్. అంటే ఒక డ్రెస్ అయినా అంటావేమో కాదు, ఒక కారణం ఇది. ఎన్నో తప్పులు జరుగుతున్నాయి, ఇది ఒక కారణం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ.